ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు విభీషణుడిని లంకానగరానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. విభీషణ, నీ రాజ్యాన్ని ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పాలిస్తూ శాంతి సౌభాగ్యాలను నెలకొల్పు అని రాముడు ఆశీర్వదించాడు. అలా లంకలో ధర్మబద్ధమైన పాలన మొదలైంది. అయోధ్యకు తిరిగి వెళ్లే ముందు శ్రీరాముడు విభీషణుడికి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. విభీషణ, ఈ భూమిపై సూర్యచంద్రులు ఉన్నంతకాలం, నా కథ చెప్పబడినంతకాలం నువ్వు చిరంజీవిగా వర్ధిల్లుతావు. నీ ప్రజలను ధర్మమార్గంలో నడిపించడానికి నా ధర్మానికి శాశ్వత సాక్షిగా నిలువు అని దీవించాడు. ఆ విధంగా ధర్మాత్ముడైన రాజు విభీషణుడు చిరంజీవియైన విభీషణుడిగా మారాడు. అచంచలమైన విశ్వాసానికి, ధర్మం యొక్క అంతిమ విజయానికి ప్రతీకగా ఆయన లంకారాజ్యాన్ని న్యాయంతో, వివేకంతో పాలిస్తున్నాడు. రాముని గాథకు కాలాతీత సాక్షిగా ధర్మమార్గంలో నడిచేవారు శాశ్వతత్వాన్ని పొందుతారని ప్రపంచానికి గుర్తుచేస్తూ ఆయన ఒక శాశ్వత సంరక్షకుడిగా నిలిచిపోయాడు.